నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. జిల్లాలోని ప్రతి సర్వేయర్ రీసర్వే ఆన్లైన్ సబ్ డివిజన్ ప్రక్రియపై పూర్తిస్థాయి అవగాహన కలిగి ఉండాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ పేర్కొన్నారు. శుక్రవారం రాజమహేంద్రవరం కలెక్టరేట్లో రీసర్వే ఆన్లైన్ తదితర అంశాలపై సర్వేయర్లకు ఇస్తున్న శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జిల్లాలో మొదటి, రెండవ విడతల్లో 99 గ్రామాల్లో రీసర్వే ప్రక్రియ పూర్తయిందని అన్నారు. థర్డ్ ఫేజ్ రీసర్వేకి సంబంధించి 40 గ్రామాల్లో పనులు వేగవంతం జరుగుతున్నాయని తెలిపారు. ఈ విధానం ద్వారా భూమి డిజిటల్ రికార్డులను భవిష్యత్తులో ఎవరూ తారుమారు చేసేందుకు అవకాశం ఉండదని స్పష్టం చేశారు. సర్వే పూర్తయిన వెంటనే భూ యాజమాన్యానికి క్యూఆర్ కోడ్ ఆధారిత స్మార్ట్ టైటిల్ కార్డులు జారీ చేయబడతాయని చెప్పారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఒక సర్వేయర్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా మెజర్ చేస్తామంటే మేము ఎన్ని అప్లికేషన్లు వచ్చింది, అందులో ఎన్ని యాక్సెప్ట్ చేశారు, ఎన్ని రిజెక్ట్ చేశారు, రిజెక్షన్ పర్సంటేజ్ ఎంత అనేది లెక్క పెట్టుకొని వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ నేను చేస్తాను. ఎక్కువ ఉన్న రిజెక్ట్ చేశారు అనుకోండి, వి థింక్ దట్ హీఈస్ హైలీ కరప్ట్, అతను డబ్బులు ఇవ్వలేదని రిజెక్ట్ చేసుకుంటూ పోతున్నాడు అనేటువంటి థాట్ వస్తుంది ఆఫీసర్స్. అలాగే చిన్న చిన్న ఫెవరస్ గ్రౌండ్కి రిజెక్ట్ చేశారు అనుకోండి, ఫార్మర్స్ విల్ రివోల్ట్ అగైన్స్ట్ యూ. ఏదో నాకు అవసరం లేదు, ఈ నెలలో తీసేయండి అని గొడవ చేస్తారు. సో దే షుడ్ బి బ్యాలెన్స్డ్ థింగ్. చిన్న చిన్న విషయాలకి రిజెక్ట్ చేయకూడదు. అక్కడ ఉన్న గ్యాప్స్ని సెటరేట్ చేసి కంప్లీట్ చేయాలి తప్ప ఊరికి నేను ఇచ్చిన కాగితంలో ఇక్కడ ఫోల్డింగ్ అయ్యింది కాబట్టి రిజెక్ట్ అయ్యింది, ఈ కేసు నచ్చలేదు రిజెక్ట్ అయ్యింది, నేను కుదరదు. సో రిజెక్షన్ షుడ్ బి వెరీ మినిమల్. ఈ కార్యక్రమంలో జిల్లా సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అధికారి ఎం జోషిలా పాల్గొన్నారు. నిడదవోలు నియోజకవర్గ పరిధిలోని పెరవలి మండలం నడిపల్లి గ్రామంలో ఎమ్మెల్యే జి శ్రీనివాసు నాయుడు శుక్రవారం గడప గడపకు పర్యటించి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. దాంతో పాటు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకుని మాట్లాడారు. ఎమ్మెల్యే వెంట సర్పంచ్ బీరా సత్యవేణి, జడ్పీటీసీ కొమ్మిశెట్టి రామాంజనేదేవి, ఎంపీటీసీ ఆకుల అనంతలక్ష్మి, సొసైటీ అధ్యక్షులు కరటూరి ఉదయ భాస్కర్, ఎంపీటీసీ ఆకుల అనంతలక్ష్మి, వైసీపీ మండల అధ్యక్షులు వీరమల్ల సత్యనారాయణ, గ్రామ నాయకులు అన్నమరెడ్డి, రవీంద్రలు పాల్గొన్నారు. మండల కేంద్రం ఉండ్రాజురం గ్రామంలో తహసీల్దార్ కార్యాలయం ముందు అంగన్వాడీలు నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమంలో నిడదవోలు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు బూరుపల్లి శేషారావు శుక్రవారం పాల్గొని మద్దతు పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయమైన సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం దారుణమని అన్నారు. వీరి ఆందోళనకు అన్ని వర్గాల ప్రజలు అండగా ఉండాలని ఆయన సూచించారు. ఎనిమిది రోజులుగా ఈ ప్రభుత్వం కొంచెం కూడా ఇది లేకుండా వాళ్ళు ఏదైతే కనీస వేతనం ఇవ్వటం అన్నది ప్రభుత్వాల యొక్క ఆద్యత. ఈవేళ గత ప్రభుత్వం చూస్తే 4500 నుంచి ఒకసారి 7500 చేశాం. 7500 నుంచి సుమారు 10,500 రూపాయలు పెంచుకొచ్చాం. 2 సార్లు పెంచాం. రాష్ట్ర విభజన జరిగిన 16,000 కోట్లు లోట బడ్జెట్ ఉన్నా కూడా వాళ్ళని ఆదుకోవాలి, వాళ్ళకి గౌరవాన్ని ఇవ్వాలని చెప్పి వాళ్ళ కుటుంబాలు అన్నీ కూడా జరిగేలాగా చేయాలని. అదే కాకుండా గత ప్రభుత్వాల్లో వాళ్ళకి సంక్షేమ పథకాలన్నీ కూడా అందేటటువంటి విధంగా గౌరవ వేతనం అన్నప్పుడు, హానరోరియం అన్నప్పుడు కంపల్సరీ వాళ్ళ యొక్క సంక్షేమ పథకాలను రద్దు చేయడం కుదరదు. ఈవేళ ఈ ప్రభుత్వం మొత్తం సంక్షేమ పథకాలన్నీ రద్దు చేసింది. అయినప్పుడు కనీస వేతనం ఎందుకు ఇవ్వదు అన్నది వాళ్ళు అడిగేటటువంటి న్యాయమైనటువంటి కోరిక. దాన్ని అమలు చేయాలి. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం గ్రాడ్యుటీ ఇవ్వాలి. ఏదైతే భద్రతా అంశాలు ఉన్నాయో అవన్నీ కూడా కల్పించాలని చెప్పి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ వాళ్ళు చేసేటటువంటి న్యాయమైనటువంటి సమ్మెకి మేము పూర్తి మద్దతు ఇస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో రాబోయేటటువంటి జనసేన తెలుగుదేశం ప్రభుత్వం తప్పకుండా వాళ్ళకి గౌరవప్రదమైనటువంటి విధంగా వాళ్ళకి శాలరీస్ పెంచడం కానీ ఇంకోటి కానీ వాళ్ళ కోరికల్ని వాళ్ళతో చర్చించి గౌరవప్రదంగా పరిష్కరిస్తామని హామీ ఇస్తూ ఈ కార్యక్రమంలో తెలుగుదేశం మండల అధ్యక్షుడు సింహాద్రి రామకృష్ణ, నాయకులు బూరుపల్లి అచ్యుతరామారావులు పాల్గొన్నారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. పి గన్నవరం నియోజకవర్గ పరిధిలోని ఐనవిల్లి విఘ్నేశ్వర స్వామివారి నిత్యాన్నదాన పథకానికి కాట్రేనికోన మండలం చెయ్యేరు గ్రామానికి చెందిన సిహెచ్ వెంకటలక్ష్మి శిరీష కుటుంబ సభ్యులు 1,11,116 రూపాయలు విరాళం ఇచ్చారు. ఈ మొత్తానికి సంబంధించిన చెక్కును ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులు గుత్తుల నాగబాబుకు అందించారు. ఈ సందర్భంగా వీరికి స్వామివారి చిత్రపటము, వేద ఆశీర్వచనం అందించి శేషవస్త్రంతో సత్కరించారు. రావులపాలెం శ్రీ సిద్ధార్థ స్కూల్లో కళాదర్శిని కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. శుక్రవారం సాయంత్రం స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన కళాదర్శిలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని వివిధ సాంస్కృతిక నృత్యాలు, పాటలు, నాటికలు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో స్కూల్స్ కరస్పాండెంట్ కె ముల్లారావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. Again started. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి విద్యారంగంలో రానున్న మార్పులు భీమవరం విద్యా దీవెన సభలో ప్రకటించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. వేల్పూర్లో సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఏర్పాటు చేసిన ఈవీఎంలపై అవగాహన సదస్సు వివరించిన తహసీల్దార్ ప్రసాద్. న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తణుకులో పారిశుద్ధ్య కార్మికుల అర్ధనగ్న ప్రదర్శన, సంఘీభావం ప్రకటించిన ప్రతిపక్ష పార్టీలు. తణుకులో కొనసాగుతున్న అంగన్వాడీల రిలే నిరాహార దీక్షలు, సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామన్న నాయకులు. పెరవలి మండలం నడిపల్లి గ్రామంలో ఇంటింటా పర్యటించి ప్రభుత్వ పథకాలను ప్రచారం చేసిన ఎమ్మెల్యే శ్రీనివాసనాయుడు. ఉండ్రాజవరం అంగన్వాడీల ఉద్యమానికి సంఘీభావం ప్రకటించిన నిడదవోలు మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి. ఐనవిల్లి విఘ్నేశ్వర స్వామి నిత్యాన్నదాన పథకానికి 1,11,116 రూపాయలు విరాళం ఇచ్చిన చెయ్యేరు గ్రామదాత వెంకటలక్ష్మి శిరీష. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.